గోకులంలో ప్రతి ఇంట్లో ఒకే సమస్య. వెన్నకుండలు ఖాళీ అవుతున్నాయి. ఎవరు ఈ వెన్న దొంగ? అతడు సాధారణ బాలుడు కాదు, లోకాలను మాయచేసే బాలకృష్ణుడు. కృష్ణుడు వెన్న ఎందుకు దొంగిలించాడు? ఆ రహస్యం ఏమిటి? ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. గోకులంలో ప్రశాంతమైన ఉదయం. ఆవులు మ్రోగుతూ గోపికలు తమ పనుల్లో వ్యస్తంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో వెన్న మథనం జరుగుతోంది. పాలనుండి మధించి తీసిన వెన్నను ఎంతో జాగ్రత్తగా కుండల్లో నిల్వచేస్తున్నారు. అవి ఎత్తులో వేలాడదీసి ఎవ్వరూ అందుకోలేని విధంగా ఉంచుతున్నారు. కాని ఆశ్చర్యమేమిటంటే ప్రతిరోజూ వెన్నకుండలు ఖాళీ అవుతున్నాయి. ఒక ఇంట్లో కాదు, రెండు కాదు, గోకులం మొత్తం ఇదే సమస్య. గోపికలు కోపంతో ఆశ్చర్యంతో మాట్లాడుకుంటున్నారు. ఇది ఎవరి పని అని అనుమానపడుతున్నారు. అప్పుడు వారికి కనిపించింది చిన్న చిన్న పాదముద్రలు. వెన్నతో తడిసిన ఆ అడుగులు ఒకే దిశగా వెళుతున్నాయి. అందరికీ ఒక్కసారిగా అర్థమైంది, ఈ పని ఎవరిదో. అతడే చిన్న బాలకృష్ణుడు. అందరూ కలిసి యశోద దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. నీ బిడ్డ మా వెన్న దొంగిలిస్తున్నాడు అని చెప్పారు. యశోద ఆశ్చర్యపోయింది. కృష్ణుణ్ణి పిలిచి అడిగింది. కృష్ణుడు మాత్రం అమాయకంగా నవ్వుతూ నేనేమీ చెయ్యలేదమ్మా అని చెప్పాడు. కాని అతని కళ్లల్లో ఉన్న చిలిపితనం మాత్రం వేరే కథ చెబుతోంది. కొద్దిసేపటికి కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఎలా అయినా వెన్నను దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఇంట్లోకి దొంగచాటుగా ప్రవేశించారు. వెన్నకుండలు ఎత్తులో వేలాడుతున్నాయి. అప్పుడు పిల్లలు ఒకరిపై ఒకరు ఎక్కి మెట్టులా నిలబడ్డారు. కృష్ణుడు పైకి ఎక్కుతూ చివరికి కుండ దగ్గరకు చేరాడు. ఒక్కసారిగా కుండ పగిలిపోయింది. వెన్న కురుస్తూ పిల్లలంతా ఆనందంతో నవ్వుతున్నారు. కృష్ణుడు వెన్న తింటూ తన స్నేహితులతో పంచుకుంటూ కోతులకు కూడా ఇస్తున్నాడు. అతని ముఖమంతా వెన్నతో నిండిపోయింది. కాని అతని నవ్వు మాత్రం అమాయకంగా ఉంది. అప్పుడే యశోద అక్కడికి వచ్చింది. పిల్లలంతా భయంతో పారిపోయారు. కాని కృష్ణుడు మాత్రం అక్కడే చిక్కిపోయాడు. యశోద కోపంతో అతని వెంబడించింది. కృష్ణుడు నవ్వుతూ పరిగెత్తాడు. చివరికి యశోద అతన్ని పట్టుకుంది. అతన్ని గట్టిగా చూడగా కృష్ణుడు మాత్రం నవ్వుతూ నిలబడ్డాడు. ఆ అమాయకమైన ముఖాన్ని చూసి యశోద కోపం కరిగిపోయింది. అతన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా చూసింది. అప్పుడు కృష్ణుడు తన చేతిలో ఉన్న వెన్నను యశోదకు ఇచ్చాడు. అది సాధారణ వెన్న కాదు, అది ప్రేమ, అది భక్తి. ఇదే ఈ లీల యొక్క అసలు రహస్యం. పాలు అంటే మన జీవితం, మథనం అంటే మన భక్తి, వెన్న అంటే మన శుద్ధమైన హృదయం. కృష్ణుడు వెన్నను దొంగిలించడం అంటే మన హృదయంలోని నిజమైన ప్రేమను స్వీకరించడం. అతను దొంగ కాదు, ప్రేమను దొంగిలించే దేవుడు. ఇంకా ఎన్నో అద్భుతమైన కృష్ణలీలలు చూడాలంటే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. తరువాతి ఎపిసోడ్లో యశోద కృష్ణుణ్ణి కట్టే దామోదర లీల మిస్ అవ్వకండి.